అందరికీ నమస్కారము. ప్రజన్వాల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు ఆదివారం కదా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు పోద్దామని మేము అనుకున్నాము. అంటే ఎప్పటి నుంచో మొదలు పెడదాం అనుకుంటున్నాం, కానీ ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు ఎలా అయినా సరే ఆదివారం స్వామికి పాలు పోసుకోవాలని దృఢంగా అనుకుని మేము సుబ్రహ్మణ్య స్వామికి పాలు పోసుకున్నామండి. పాలు పోసి నీళ్లు పోసి తర్వాత స్వామిని శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి స్వామికి పసుపుని బాగా మనము పట్టించి స్వామికి ఎక్కడా కూడా స్వామికి పొడలు లేకుండా మనం పసుపుని బాగా రాయాలండి. రాస్తేనే స్వామి ఎంత కళగా ఉన్నారో కదా. ఎట్లయినా స్వామికి పాలు పోసి నీళ్ళు పోసిన తర్వాత పసుపు పట్టిస్తే ఎంత చక్కగా ఉంటారో. స్వామి కళ్ళకి ఎంతో పండుగలాగా అనిపిస్తుంది, ఎంతో నిండుగా అనిపిస్తారు స్వామి. నాకైతే బాగా పసుపు రాసేసి మనము తర్వాత స్వామిని అలంకరించేటప్పుడు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాయ నమః అనుకుంటూ మనము చేస్తూ ఉంటే స్వామికి ఎంతో మనసు తృప్తి పడతారండి. అలాగే కుంకుమ బొట్లు కూడా మనం స్వామికి అలంకరించుకోవాలి. అంతా కుంకుమ బొట్లు అలా మొత్తం మనము దేవుణ్ణి తలుచుకుంటూ నామాన్ని తలుచుకుంటూ అలా కుంకుమ బొట్లు పెట్టుకున్నాము. ఈ విధంగా అందంగా మనం కుంకుమ బొట్టులతో అలంకరించిన తర్వాత మేము అనుకోకుండా మొదలు పెట్టాం కాబట్టి మా దగ్గర ఉన్న వాటితో మేము ఉన్నంతలో తృప్తిగా చేసుకున్నామండి. చిన్న పూలమాల ఉంటే స్వామికి తీసుకొచ్చాను. అలాగే మా దగ్గర ఉన్న పూలతోటి స్వామిని చక్కగా అలంకరించాము. మందార పూలు, చామంతి, తెల్ల చామంతి ఇలా ఉన్న పూలతోటి స్వామిని ఉన్నంతలో అలంకరించి అక్షింతలు పసుపు కుంకుమ అన్నీ వేసి స్వామికి మన మనసులో కోరికను తెలియచేసుకుని నమస్కరించుకున్నాము. అలాగే స్వామికి ధూపం వేయాలి కదండి. అలాగే బత్తీలు వెలిగించేసేసి స్వామికి చూపించి అక్కడే పెట్టేసుకున్నాము. బత్తీలు పెట్టుకున్న తర్వాత స్వామికి తాంబూలం సమర్పించుకున్నామండి. అనుకోకుండా చేసుకున్నాం కాబట్టి ఉన్న పనులతోటి స్వామికి తాంబూలం సమర్పించుకున్నాము. అనుకోకుండానే ఇంత బాగా జరిగినప్పుడు అనుకుంటే ఇంకెంత బాగా చేస్తామో, మనసుకి ఇంకెంత తృప్తిగా ఉంటుందో అనిపిస్తుంది. తర్వాత స్వామికి దీపారాధన చేసినాము. 5గురికి 5 దీపారాధనలు స్వామి ముందు పెట్టినాము. తర్వాత అదేవిధంగా స్వామికి హారతినిచ్చాము. హారతినిచ్చేసి స్వామికి వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హారతినిచ్చి నీరాజనం ఇచ్చి స్వామికి హారతిని అద్ది ఆ తర్వాత మనం కూడా హారతిని మనస్ఫూర్తిగా హారతి తీసుకొని మన మనసులో కోరికలు స్వామికి చెప్తే ఖచ్చితంగా ఆయన మనకి నెరవేరుస్తారనే ఒక దృఢ నమ్మకం అయితే కలిగింది. ఈరోజు మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది. మనస్ఫూర్తిగా స్వామి హారతి కళ్ళకు అద్దుకున్నాము. మేము మా ఫ్యామిలీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఇంటి చిన్ని ఈ పూజా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.